హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనున్నది సాల్లోని హాంగిక్ యూనివర్సిటీ అనే ఏరియా దగ్గర. హాంగ్ దాయ్ స్ట్రీట్ అంటారు. ఈ స్ట్రీట్ ఎందుకు ఫేమస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కే పాప్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. ఆ కే పాప్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ హాంగ్ దాయ్ అనే ఏరియాలో స్టార్ట్ అయింది. సో చాలా కల్చరల్ హిస్టరీ ఉన్న ఏరియా హాంగ్ దాయ్. సో హాంగ్ దాయ్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ దగ్గరలోనే హాంగిక్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. సో హాంగిక్ యూనివర్సిటీ ఏంటంటే హాంగిక్ యూనివర్సిటీ సౌత్ కొరియాలోని మోస్ట్ పాపులర్ ప్రైవేట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. సో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉండటం వల్ల ఈ ఏరియాలో చాలా ఆర్టిస్టిక్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. అంటే స్ట్రీట్ ఆర్టిస్ట్స్ కానీ ఇంకా చిన్న చిన్న మ్యూజిషియన్స్ వచ్చి పర్ఫామ్ చేయడం కానీ 1990s స్టార్ట్ అయింది అనమాట. ఈ ఏరియాలోకి స్ట్రీట్ పర్ఫార్మర్స్ వచ్చి పర్ఫామ్ చేయటం, ఇంకా ఆర్టిస్ట్ వచ్చి గ్రాఫిటీ లాగా పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేయటము. సో ఈ స్ట్రీట్ని మక్కా ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని కూడా అంటారు. సో ఆ విధంగా చిన్న చిన్న సింగర్స్ వాళ్ళ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఈ ఏరియా నుంచే కే పాప్ మోస్ట్ పాపులర్ 2 బ్యాండ్స్ కే పాప్ బ్యాండ్స్ 1996లో ఈ ఏరియా నుంచే స్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడి నుంచి కే పాప్ అనేది పికప్ అయిపోయింది అనమాట మొత్తం. సో ఇంత ఆర్టిస్టిక్ కల్చరల్ హిస్టరీ ఉన్న స్ట్రీట్ హాంగ్ దాయ్ స్ట్రీట్కి వచ్చాము మనం ఇప్పుడు. ఎవరైతే కే పాప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ చేస్తారనమాట. అండ్ ఎందుకంటే ఈ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ వల్ల ఒకటి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఇంకొకటి వాళ్ళకి ప్రాక్టీస్ కూడా అవుతుంది అనమాట స్టేజ్ పర్ఫార్మెన్సెస్. సో అప్కమింగ్ ఆర్టిస్ట్స్ కే పాప్ స్టార్స్ అంతా ఎవరైతే కే పాప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ ఆర్టిస్టిక్ స్ట్రీట్ అనమాట ఇది. హాంగ్ దాయ్ స్ట్రీట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. కంప్లీట్ ఫ్యాషన్ బ్రాండ్స్, షాపింగ్, ఆర్ట్స్, క్లోతింగ్ అన్నీ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ యూత్ని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని యాక్సెసరీస్ ఇక్కడ ఉంటాయి. అండ్ అంతేకాకుండా నైట్ క్లబ్స్కి, నైట్ పబ్స్కి పాపులర్ ఏరియా ఈ హాంగ్ దాయ్. సో ఇక్కడ చాలా క్యూట్ యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఎస్పెషలీ లేడీస్ షాపింగ్కి ఇది వెరీ పాపులర్ ఏరియా అనమాట. చాలా క్యూట్ స్టఫ్ ఉంది ఇక్కడ. ఎయిర్పోర్ట్స్ యొక్క కేసెస్, రకరకాల క్యారెక్టర్స్ తోటి. షిన్చాన్, ఎక్కడున్న షిన్చాన్ ఈజ్ పాపులర్. సో ఈ విధంగా క్యూట్ యాక్సెసరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి. అండ్ ఇక్కడ చూస్తే స్ట్రీట్ ఆర్టిస్ట్ ఉన్నారు, స్ట్రీట్ పెయింటింగ్ వేసేవాళ్ళు. సెల్ఫీ స్ట్రీట్. సో ఇదిగోండి, ఈ విధంగా లైవ్ మన ఆర్ట్ వేస్తారనమాట. ఇక్కడ 3 ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ ఈ విధంగా మీ సెల్ఫ్ పోర్ట్రేట్ చేయించుకోవాలి అనుకుంటే ఈ ఆర్టిస్ట్ దగ్గరికి రావచ్చు. దీస్ ఆర్ ఆల్ ఫ్రీ లాన్సర్స్ అనమాట ఇక్కడ. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఒకళ్ళు కంప్లీట్ పోర్ట్రేట్ వేస్తారు, ఇంకొకళ్ళు కొంచెం యానిమేటెడ్ క్యారెక్టర్గా చేస్తారనమాట మన ఫేస్ని. సో ఎవరి స్టైల్ వాళ్ళది. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ పైన చూస్తే ఈ బిల్డింగ్ పైన చూడండి, మొత్తం గ్రాఫిటీ. వెరీ బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట బిల్డింగ్ మొత్తం. సో ఇది మొత్తం ఆర్ట్ స్ట్రీట్.
ఆర్టిస్ట్స్ అందరికీ ఇది ఒక జాయినింగ్ స్పాట్. సో ఫుల్ ఆఫ్ షాపింగ్, కంప్లీట్ హ్యాంగ్అవుట్ స్పాట్ అన్నమాట ఇది. ఈ స్ట్రీట్లో మీకు కంప్లీట్ ఫ్యాషన్ కూడా తెలుస్తుంది. సౌత్ కొరియన్స్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళ మేకప్ గురించి కానీ మీకు అంతా చూస్తూ ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్స్, ఫోటో బూత్స్ అనే కాన్సెప్ట్స్ చాలా పాపులర్ అనమాట. జపాన్లో కూడా పాపులర్. అండ్ ఇక్కడ ఫోటో బూత్లో వచ్చి రకరకాల యాక్సెసరీస్ పెట్టుకుని అట్లా మనం ఫొటోస్ దిగితే ప్రింటెడ్ ఫొటోస్ వస్తాయి మనకి. చాలా పాపులర్ ఇది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ఫోటో బూత్కి వెళ్తారనమాట ఫోటోలు దిగటానికి. What is this? సో ఇది ఆస్ట్రాలజీ షాప్ అనమాట ఇక్కడ. సో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 이제 지역이 왔으니까 저희 한번 제대로 한번 또 이제 새벽 대형으로 한번 가봐야죠. 자, 여러분들 세븐틴 좋아하세요? 세븐틴 좋아요? 오케이. 자, 바로 가도록 하겠습니다. 세븐틴 와해요. 정상까지 많은 시를 보란 듯이 I always win. 강한 마음이 중요하지. 미래는 또 나까지 내가 놓기 전까지 다른 그림자고로 자꾸 여기저기로 다른 그림자 우리들의 경치를 넘기로 다른 그림자 또 다른 세계 나가라고 영웅 보색 like this 시간과 공간이 구애받지 않는 자세 낯이 된 것 같아서 సో ఈ విధంగా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయ్యాక వాళ్ళ ఫ్యాన్స్ అందరికి ఇట్లా ఫొటోస్తో పోజెస్ ఇస్తున్నారు. సో ఒక ఫీమేల్ ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇతనికి బ్యాగ్లో. ఇది మొత్తం వాకింగ్ స్ట్రీట్ అనమాట. హాంగ్జే స్ట్రీట్ అంటే ఈ స్ట్రీటే మొత్తం వాకింగ్. 1 కిలోమీటర్ వాకింగ్ ఉంది. అన్ని చుట్టూ బ్రాండ్స్, చిన్న చిన్న యాక్సెసరీ షాప్స్, ఎంటర్టైన్మెంట్ షాప్స్, గేమ్ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ స్ట్రీట్లో.
మెయిడ్ స్టార్ మెయిడ్ క్యాఫే. అండ్ ఇక్కడ చికెన్ అండ్ బియర్, పింక్స్ అంట బిల్డింగ్ పేరు. సో కంప్లీట్లీ కలర్ఫుల్ అండ్ ఆర్టిస్టిక్ స్ట్రీట్స్ అనమాట ఇవన్నీ. చాలా మంచి స్మెల్ వస్తుంది. లష్ అనే బ్రాండ్ ఉంది. ఇట్స్ అ పాపులర్ పర్ఫ్యూమ్స్ ఫ్రేగ్రెన్సెస్ బ్రాండ్ అది. సో ఇక్కడ వరకు స్మెల్ వస్తుంది లష్ బ్రాండ్ది. ఇంకా చూద్దాం మనం. సో ఇది మొత్తం హాంగిక్ స్టేషన్ బయట. సో ఇదండి మొత్తం మనకి హాంగ్ దాయ్ స్ట్రీట్ యొక్క వీడియో. చూసారు కదా, కల్చరల్లీ చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉన్న ఏరియా ఇది. సో మీరు కనుక సాల్ వస్తే ఈ హాంగ్ దాయ్ ఏరియాకి రండి, చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.